సైకాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మెహరాన్ ప్రకారం సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే సంసిద్ధతను ఇలా అంటారు: వైఖరి. వీరిని శిక్షణ, తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. మిత బుద్ధిమాంద్యులు. ఈ సిద్ధాంతం పిల్లలు అంతర్జాలం ద్వారా హింసాత్మక ప్రవర్తనను నేర్చుకుంటారు అని సూచిస్తుంది. సాంఘిక అభ్యసన సిద్ధాంతం పిల్లల్లో సాధనా ప్రేరణను పెంపొందించడానికి అత్యంత అనువైన పద్ధతి. పిల్లలు సామర్థ్యాలకు అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించడం క్రిందికి రక్షక తంత్రాల్లో సరైనవి: విస్థాపనం, గమ్యం మార్చుకోవడం; ప్రతిగమనం, పూర్వపు స్థితిని పొందడం; ప్రక్షేపణం, తన అపజయాలకు ఇతరులను బాధ్యులను చేయడం. క్రింది వాటిలో నోమ్ చామ్స్కీ భాషా వికాస దృక్పథానికి చెందినవి: సార్వత్రిక భాషా విభాగం, భాషా గ్రహణ పరికరం, భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యం. గోల్మన్ ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించిన అంశాలు: స్వీయ అవగాహన, సాంఘిక నైపుణ్యాలు, స్వీయ ప్రేరణ. క్రింది వాటిలో సిద్ధాంతం మనోవిజ్ఞానవేత్తలకు సంబంధించి సరైనవి: రూప సిద్ధాంతాలు హిప్పోక్రటిస్, షెల్డన్, స్ప్రాంగర్; లక్షణాంశ సిద్ధాంతాలు ఆల్పోర్ట్, క్యాటిల్, ఐసెంక్.